నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నామా చెప్పు. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్ అడుగుతున్నా నేను. ఇప్పుడు వీటీపీఎస్ అంటే విజయవాడ థర్మల్ ప్రాజెక్ట్. దానికి సంబంధించి చాలామంది ఇప్పుడు వివాదం అయితే పెద్దదయ్యేలా ఉంది సార్. ఎందుకంటే ఆ థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి ఏదైతే బూడిదుందో అది నీళ్ళల్లో కలిపేస్తున్నారంట వాళ్ళు. దానివల్ల చెరువులు మొత్తం పాడైపోతున్నాయి. ఇంకా గ్రామస్తులకు కూడా కలుషితమైనటువంటి వాటర్ అయితే వస్తుంది సార్. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు అక్కడ? ఇప్పుడు నిజమే మీరందరూ ఇప్పుడు అక్కడ చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు ధర్నాలు కూడా జరుగుతున్నాయి. ఇది ఇబ్రహీంపట్నం ధర్మల్ స్టేషన్ దగ్గర. హ్మ్. దాని పేరు యాక్చువల్గా ఏంటంటే నార్ల తాతారావు ధర్మల్ స్టేషన్, ధర్మల్ పవర్ స్టేషన్. అది హ్మ్. అది ఇబ్రహీంపట్నంలో ఆ, దాదాపు 800 మెగావాట్ల కెపాసిటీతో స్థాపించారు. 1780 మెగావాట్లు. హుహు. అయితే దీంట్లో ఏంటంటే 8 స్టేజీల్లో దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. హ్మ్. అక్కడ 79లో 1 యూనిట్, అట్లాగే 80లో 2 యూనిట్లు, తర్వాత 1990లో 1 యూనిట్, 94లో 1 యూనిట్, 95లో 1 యూనిట్, 2023లో 1 యూనిట్, హుహు. ఇట్లా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఇవాళ ఏంటంటే యాక్చువల్గా ధర్మల్ స్టేషన్ వచ్చేటప్పటికి ఆ రోజున అక్కడ రైతులు దానికి ల్యాండ్ ఇచ్చారు ధర్మల్ స్టేషన్ కోసం. హుహు. ఆ రోజున ఇచ్చిన ఏది అక్కడ ఉన్న వాళ్ళకి స్థానికంగా ఉద్యోగాలు ఇస్తామని, అట్లాగే వీళ్ళు ఫండ్స్ని వచ్చిన లాభాల్లో కొంత అక్కడ ఆ ఏరియా డెవలప్మెంట్కి ఉపయోగిస్తామని, స్థానికులకు ఉద్యోగం కల్పిస్తామని ఇవన్నీ చెప్పినా కానీ అవేమీ జరగల. హుహు. చాలా వరకు వాటి ఆ విధంగా ఎక్కడ జరగల. మరి గ్రామస్తులు ఎలా ఊరుకున్నారు? అంటే ఏం వాళ్ళకి చేస్తారు వాళ్ళు పాపం. వర్క్ కల్పిస్తామంటున్నారు, ఉద్యోగాలు ఇస్తామంటున్నారు, చిన్న గ్రామాన్ని చిన్న బాగు అదే చేస్తానంటున్నారు. కదా ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ఏదన్నా దానికి ల్యాండ్స్ ఇచ్చిన రైతులకి వెంటనే చేయాలి కదా. అవును. కానీ అట్లా చాలా చోట్ల ఏదో కొంతమందికి జరిగిందేమో కానీ పూర్తి న్యాయం జరగదు. ఇప్పుడు కూడా ఉద్యోగాలు రానాళ్ళు ఉన్నారు కొంతమంది. హుహు. ఇది ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళల్లో. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు థర్మల్ స్టేషన్ దగ్గర ఏంటంటే బాగా డస్ట్ వస్తుంది. ఇది అవును. పొగ వస్తుంది ఒకటి. రెండోదేమో ఈ ఫ్లై యాష్ వస్తుంది. హ్మ్. అది మొత్తం ఒక చోటకు వచ్చి యాష్ పాండ్ ఒకటి ఉండి అక్కడ బూడిదంతా దాంట్లోకి వచ్చేస్తుంది. హుహు. అది ఏమైందంటే ఇంతకుముందు దాన్ని లోకల్గా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉపాధి కల్పించాలన్నారు కదా. దాని కింద ఏంటంటే స్థానికులు లారీలు కొనుక్కుని వాళ్ళ 400-500 మంది ఆ కుటుంబాలు హ్మ్. వాళ్ళే ఫ్లై యాష్ ఇంతకుముందు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అవును. అది ఎవరికాళ్ళు తోలుకెళ్ళిపోవటం క్లియర్ చేయటం అనమాట. వాళ్ళు అట్లా క్లియర్ చేసుకుంటా ఉపాధి ఉండేది కొంత. ఆ విధంగా క్లియరెన్స్ అయ్యేది. హ్మ్. ఇప్పుడు కొత్తగా ఏం చేశారు దాంట్లో దాన్ని 3 సంవత్సరాలకి 70 కోట్లకి వేరే ఎవరికో అమ్మేశారా? అమ్మారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే లోకల్గా మాకు ఉపాధి పోయింది, మీరు ఏదైతే దాంట్లో ఏది ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారో దానికి మొదట్లో ఏమో వ్యతిరేకంగా ఉపాధులు ఇస్తామని చెప్పి వాగ్దానాలు చేశారు. దానికి ఇప్పుడేమో వ్యతిరేకంగా వాళ్ళకి మీరు చేస్తున్నారు. హుహు. పొగ భరిస్తుంది మేము, ఫ్లై యాష్ వలన డస్ట్ భరిస్తుంది మేము. అక్కడ ఈ ఈ మొత్తం బూడిద పడతం మూలాన ఈ దీని మూలాన మా దాదాపు చేలన్నీ పాడైపోతున్నాయి, హ్మ్. పంటలకు లేవు. ఒక విధంగా చూస్తే మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే దారిలో ఆ జూపూడి ఆ ఏరియా చూస్తే ఒక సాయంత్రం కానీ లేకపోతే తెల్లారగట్ట కానీ చూస్తే మొత్తం డస్టే కనబడుతుంది. హ్మ్. అసలు మొత్తం ఏరియా అంతా డస్టే. అంటే ఇప్పుడు ఆ డస్ట్ వల్ల చాలా మందికి రోగాలు కూడా వచ్చేస్తాయి. మరి వాళ్ళ Yes. పరిస్థితి ఏంటి అసలు? అనారోగ్యమే, అనారోగ్యం, అట్లాగే పంటలు పండవు. ఈ నష్టాలన్నీ మేము భరిస్తున్నాం కదా. ఈ భరిస్తున్నప్పుడు మరి మాకేంటి ఉపాధి? హ్మ్. దీన్ని కూడా మీరు ఈ విధంగా చేస్తే ఏ విధంగా అనేది ఒకటైతే ఎన్జిటి ఇంతకుముందే వాళ్ళకి చెప్పింది ఏదో దీన్ని కంట్రోల్ చేయండి, ఈ పొగ ఇది రాకుండా. తర్వాత ఈ ఫ్లై యాష్ గురించి కూడా, ఫ్లై యాష్ విషయంలో కూడా ఏం జాగ్రత్తలు తీసుకుంటారో తీసుకోండి అని చెప్పి, హ్మ్. ఈ పొల్యూషన్ రాకుండా కంట్రోల్ చేయాలి అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు సుమోటోగా తీసుకుని కేసు హ్మ్. ఈ పేపర్లోనే అక్కడ చూసి సుమోటోగా తీసుకుని ఇచ్చారు ఆర్డర్ ఎన్జిటి. ఓకే. దాన్ని కూడా ఇప్పుడు వరకు అమలు చేయట్లా. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే అసలు ఏ థర్మల్ స్టేషన్ అయినా సరే
25 సంవత్సరాలు అయిన తర్వాత దాన్ని ఆపేయాలి. హ్మ్. ఆపేసి దాన్ని మళ్ళా యూనిట్‌ని చేంజ్ దాన్ని చేయాలంటారా? లోపల ఉన్నటువంటి ఏదైతే ఆధునీకరించుకోవాలి. సిస్టమ్స్ ఉన్నాయో. రీమోడల్ చేసుకోవడం. కొత్త యూనిట్ యెస్. పెట్టుకోవాలక్కడ. హ్మ్. కానీ అది జరగకుండా దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. హుహు. ఇప్పుడు ఏదైతే పాత ఇది ఉందో ఇప్పుడు 2020కి దాని లైఫ్ అయిపోయినట్టే. హ్మ్. అయినా కూడా దాన్నే మళ్ళీ రీమోడల్ చేసి మళ్ళీ దాన్ని రీమోడల్ చేయలా. హ్మ్. దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ మిషనరీస్ అంతా ఆ! పాడైపోతూ మిషనరీ ఉంటాయి. పాడైపోయిన మిషనరీ. దాని మూలన ఏమవుతుంది? మీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు మామూలుగా ఒక యూనిట్టు దీనికోసం ఒక యూనిట్ తయారవటం కోసం హ్మ్. 250 గ్రాములు కొత్త యూనిట్ అయితే 250 గ్రాములు బొగ్గు అవసరమైతే హ్మ్. ఇప్పుడు ఉన్న ఈ థర్మల్ స్టేషన్ నాలతాత ఇది ఇబ్రహీంపట్నం థర్మల్ స్టేషన్‌కి 350 నుంచి 400 గ్రాములు కావాలి. అంటే దాదాపు మీకు 40% వేస్టేజ్ అయిపోతుంది. పైన నీకు ఎక్కువ ఖర్చవుతుంది. అవును. ఎక్కువ మనం బొగ్గు ఉపయోగించుకున్నాం అనుకోండి రిసోర్సెస్ ఈ న్యాచురల్ దీన్ని దాని మూలన ఎక్కువ పొల్యూషన్, ఎక్కువ బొగ్గు వస్తుంది. అట్లాగే కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. ఇవన్నీ ఏమవుతుంది? పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి. అవును. దానికి తోడు మీకు ఈ ఫ్లై యాష్ ఎక్కువ రావటం. తర్వాత ఈ మెయింటెనెన్స్ లోపం. అక్కడ పైన ఇది పొగ గొట్టాలుంటాయి కదా! అవి పూడుకుపోవటం వలన కూడా కొంత తేడా ఇప్పుడు రావటం. ఇవన్నీ పొల్యూషన్ వల్ల ఇప్పుడు గ్రామస్తులు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంకా చెరువులు, ఇంకా దాంట్లో ఉండే చేపలు అన్నీ పాడైపోతున్నాయి. మొత్తం అదే కదా! ఇప్పుడు తాగునీటి సమస్య కూడా ఎక్కువైపోతుంది. ఎప్పుడై క్యాన్సర్‌లు అన్నీ వచ్చేసే అవకాశాలున్నాయి. అది ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫ్లై యాష్ ఇష్యూ వచ్చిందో అక్కడున్న ఈ దాని మీద ఆధారపడిన కుటుంబాలు ధర్నా చేశారక్కడ. ఏది ఆ ఫ్లై యాష్ పాండ్ దగ్గర. హ్మ్. దాని వలన ఏమవుతుందంటే ఫ్లై యాష్ రిమూవ్ చేయలేకపోయారు. అది నిండిపోయింది. అవును. నిండిపోయిన తర్వాత ఎప్పుడైతే ఖాళీ అవ్వలేదో మళ్ళా వచ్చేదాన్ని ఎక్కడ చేయాలో అర్థం కాక వాళ్ళు దాన్ని నీళ్ళలోకి వదిలేశారు. హ్మ్. దాని వలన ఏమైంది? ఆ కాలువలోంచి తాగునీటి కాలువ మొత్తం తాగే నీళ్ళన్నీ ఈ కలుషితమైపోయాయి. దాంట్లో కలుషితం ఉంది. బొగ్గు ఈ బూడిద కలిసిపోయింది దాంట్లో. అవును. హ్మ్. ఈ థర్మల్ స్టేషన్‌కి సంబంధించిన బూడిద కలిసిపోయింది. మరి ఇది వాళ్ళ ఏ బాధ్యత ఉన్నట్టు వాళ్ళకి? అవును. అయితే ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చంటారు? న్యాయంగా అయితే అసలు యూనిట్ మూసేయాలి. లేకపోతే దాన్ని వెంటనే ఆధునీకరించుకోమని చెప్పాలి. కానీ యూనిట్ మూయటం అంటే అప్పుడు కొత్తగా మళ్ళీ మిషనరీ మార్చుకుంటే మీకేమవుతుంది? లాభం ఎట్లా వస్తుంది? ఒక విధంగా మీకు ఖర్చు తగ్గుతుంది. ఏది ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది. అవును. రెండోది పొల్యూషన్ కంట్రోల్ అయిపోతుంది. మీకు దాని మూలన ఏమవుతుంది? రిసోర్సెస్ మనం ఏదైతే వాడుతున్నామో న్యాచురల్ రిసోర్సెస్ అవి ఎక్కువ వాడక్కర్లా. తగ్గుతుంది కొంచెం. ఈ ఈ బొగ్గు ఇవన్నీ వాడకం తగ్గిపోవటం వలన ఏమవుతుంది? మనకి కార్బన్ పాయింట్స్ వస్తాయి. కార్బన్ డయాక్సైడ్ విడుదల తగ్గుతుంది. మూడోది ఏంటంటే ఎప్పుడైతే మీరు కొత్త యూనిట్ పెడుతున్నారో ఆ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది. అవును. ఈ 3 లాభాలు ఉంటాయి. ఇది చేయకుండా ఉన్నదాన్నే ఏదో కంటిన్యూ చేస్తే దాన్నేమవుతుంది? పెర్ఫార్మెన్స్ పరంగా వెనకబడిపోతుంది. అవును. ఖర్చు చూస్తేనేమో ఎక్కువ అవుతుంది. ఖర్చు చూసినా ఎక్కువ అవుతుంది కదా! ఆ విధంగా చూసినా లాభం వచ్చేటప్పుడు తగ్గిపోతుంది కదా! ప్రొడక్షన్ కాస్ట్ ఎప్పుడైతే మీకు యూనిట్ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందో హ్మ్. అది లాస్ కింద లెక్క కదా! అవునండి. ఇన్ని నష్టాలుంటాయి. ఇన్ని నష్టాలుంటే దీనికన్నా ముఖ్యమైనది ఏంటి? ప్రజల యొక్క ఆరోగ్యం. అక్కడ ఉన్న వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. వాళ్ళు నీళ్లు కలుషితం అయిపోతున్నాయి. వాతావరణం కలుషితం అయిపోతుంది. అవును. పంటలు పండట్లా సరిగ్గా. మరి దీనికన్నిటికీ వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి. సిఎస్ఆర్ ఫండ్స్‌లో ఇప్పటికి 20 కోట్ల మించి ఖర్చు పెట్టలే ఈళ్ళు. హ్మ్. ఏది పెట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా. ఆహా! మరి సిఎస్ఆర్ ఫండ్స్ ఏం చేస్తున్నారు? మరి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి విద్య, వైద్యం ఈ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేయాలి కదా! హ్మ్. అటువంటి చర్యలు తీసుకోవాలి కదా! అవేం తీసుకోవాలా. ఇప్పుడు స్థానికులది అదే క్వెషన్ చేస్తున్నారు. హ్మ్. మా దగ్గర చేస్తా, మా ఆరోగ్యంతో ఆటాడుకుంటా, మాకేమి చేయకుండా మీరు మళ్ళా దానికి వచ్చిన వాటిలన్నింటినీ ఉపాధి దెబ్బ కొట్టి బయటవాడు ఎవడికో అమ్మడం ఏంటి? హ్మ్. ఇది ఇవాళ ఏంటంటే ఇది మెయిన్ కన్సర్న్ అక్కడ. దీని మూలానే ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. చూస్తున్నారు. అవును. జరుగుతున్న నష్టం తెలిసిపోతుంది. మీరు అసలు ఆ ఏరియాకి వెళ్తే
ఏ ఇంటి మీద చూసినా సరే పొద్దున్నే దాని మొత్తం పైన ఇదే ఉంటుంది డస్ట్ డస్ట్ మొత్తం వల్ల డస్టే వాళ్ళు ఉంటుంది. ఊపిరి పీల్చుకున్నప్పుడు కూడా ఒక ఆ, సమస్యలు వచ్చేస్తాయి. వస్తాయి ఊపిరితిత్తుల కదా సమస్యలు అన్నీ వచ్చేస్తాయి. శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. అన్నిటికన్నా పెద్ద జోక్ ఏంటంటే ఆ ఆ ఏది ఫ్లై యాష్ ఈ పాండ్ ఉన్న చోటే ఇప్పుడు వీళ్ళు అక్కడేదో క్రీడా నగరం కడదాం అనేదో ప్రపోజల్ పెట్టారు. అక్కడ క్రీడా అక్కడ అసలు నగరం ఎట్లా ఇక్కడ కడతా వాళ్ళకే అయిపోతుందంటే ఇప్పుడు ఇంకా అదే అక్కడ క్రీడా అసలు నగరం ఎట్లా పెట్టి ఏం కడతారో అర్థం చేసుకోవడానికి. కావట్లా. ఉమ్. ఇప్పుడు ఇంత డస్ట్ ఉంటే అది ఏ విధంగా క్రీడలకు ఉపయోగపడుతుంది? ఆ ఏరియా పచ్చని ఎట్లా పంటను కూడా ఉపయోగపడుతుంది? నాశనం చేసేస్తున్నారు. ఇంకా ఆ బూడిద నీళ్ళు అదంతా ఆ, అక్కడికే వచ్చేస్తుంది. ఇది మెయిన్ ఇప్పుడు కన్సర్న్ ఇది. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా వేరే వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ కూడా ఇచ్చారనే వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అవును, అది 70 కోట్లకి ఇచ్చారు. ఉమ్. 3 సంవత్సరాలకి ఆ ఫ్లై యాష్ ఇచ్చేయాలని వాళ్ళు లాభం కోసం చేసేవాళ్ళు. మరి ఇక్కడ ఆధారపడి ఇన్ని వందల మంది, వందల కుటుంబాలు లారీలు కొనుక్కుని ఇక్కడ చేస్తుంటే స్థానికులు మీకు మీ మీరు వదిలే బొగ్గును భరిస్తా, మీరు వదిలే కాలుష్యాన్ని భరిస్తా. ఇప్పుడు బయట వచ్చిన టాపిక్ ఎలా ఉందంటే ప్రజలు చెప్పుకుంటున్నారు ఇలా అని చెప్పి. అంటే ఇక ఎవరైతే పెద్దోళ్ళు ఉంటారో వెనక వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కొంచెం మనీ ఇచ్చేస్తే అక్కడికక్కడ సర్దుమని పోతుంది. ఇంకా మా పరిస్థితి ఎవరు పట్టించుకోరు అనే విధంగా ప్రజలైతే అనుకుంటున్నారు. దేనికి? ఈ థర్మల్ ప్రాజెక్ట్ ఈ బూడిద నీళ్ళన్నీ కలిసిపోతున్నాయి కదా, ఇంకా చర్యలు తీసుకోవట్లేదు సిఎస్ఆర్ఎఫ్ ఫండ్స్ వాళ్ళని అంటున్నారు కదా. అంటే సిఎస్ఆర్ వైద్య ఫండ్స్ విద్య కూడా చూసుకోవట్లేదు వీళ్ళు, అవును, అట్లీస్ట్ ఏమీ ఉపాధి చూడట్లేదు. కల్పించట్లేదు అని అంటున్నారు. మరి ఎలా మరి? ఇవన్నీ అవటం వలన దీనికి కొంత రాజకీయ నాయకులు వెనకమాల వాళ్ళ ప్రమేయం ఉండటం వలన వాళ్ళు కూడా ఈ డబ్బుకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వల్ల డబ్బు తీసేసుకొని కూడా డబ్బు మాకు న్యాయం చేయరేమో అని ప్రజలు దాని అనుకుంటున్నారు. మూలాన ఇప్పుడు ప్రజలు రియాక్ట్ అయ్యి బయటకు వచ్చారు. అవును. ఇది ఒకవేళ దీని మీద వెంటనే చర్యలు తీసుకుని ప్రభుత్వం కనుక దానికి ఏం చేయాలో చూసి ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా వాళ్ళకి ఏది కలుషితమైన నీరు రాకుండా కట్టుదిట్టం చేసి అక్కడ ఉన్న ఈ VTPS సంబంధించిన బొగ్గు కూడా ఏదైతే వేస్ట్ వస్తుందో అది కూడా ఏది ఫ్లై యాష్ ఉమ్. బూడిద దాన్ని కూడా వాళ్ళకి లోకల్ వాళ్ళు తోలుకునే అవకాశం ఇచ్చి ఎక్కువ మందికి అవకాశం ఇచ్చి ఉపాధి కల్పిస్తే మంచిది. అంతేగాని ఇట్లా కాంట్రాక్టులు ఇచ్చి దాన్ని మళ్ళీ వేరే ఎవరో వాళ్ళకి 70 కోట్లను ఈ ఇచ్చుకొని 70 కోట్లు ముసుగులో వాళ్ళు బాగుపడతారు కానీ వాళ్ళు కూడా ఏం బాగుపడరమ్మా. ఆ 70 కోట్ల ముసుగులో రాజకీయ నాయకులు 400 కోట్లు సొమ్ము చేసుకుంటారు. ఈ ముసుగు మాత్రం ఎవరిదో ఉంటుంది. 70 కోట్లు ఏదో ఒక కంపెనీ ఉంటుంది, కానీ స్థానిక రాజకీయ నాయకులు దాన్ని సొమ్ము చేసుకుంటారు. అవును ఆ సొమ్ము చేసుకుని వాళ్ళని కూడా వాళ్ళకి వాళ్ళు ఉండదు, బానే ఉంటారు, మధ్యలో వాళ్ళని వాళ్ళు నమ్ముకున్న చేస్తారు. గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు నష్టపోతున్నారు. కాబట్టి ఈ దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఉపాధి దెబ్బతినకుండా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే విధంగా చేయటమే. అదే కాకుండా CSR ఫండ్స్ కూడా ఎక్కువ ఆడ ఖర్చు పెట్టి విద్యకి, వైద్యానికి అక్కడ స్థానికులకి ఖర్చు పెడితే ఉమ్. ఈ ఆందోళన ఇదవుతుంది. తర్వాత వెంటనే ఈ ఏదైతే ఈ VTPS ఉందో నార్లా తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ దాన్ని వెంటనే ఆధునీకరణ పనులు కూడా చేపట్టి ఇప్పుడున్న యూనిట్ని ఏదైతే పాతదైపోయిందో దాన్ని దఫాల వారీగా వరుసనే ఆధునీకరించుకుంటూ వెళ్తే ఉమ్. అప్పుడు మీకు ప్రొడక్షన్ పొల్యూషన్ కూడా బాగుంటుంది, తగ్గుతుంది పొల్యూషన్ అంటారు. తగ్గుతుంది, ప్రజలు కూడా బాగుంటారు, ప్రజలు కూడా గ్రామస్తులు సరే నీళ్లు కూడా కలుషితం కాకుండా ఉంటుంది ఉంటుంది. అంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి రామప్రసాద్ గారు, చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.